హలో అండి. ఈ కర్రీని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 10-15 రోజుల దాకా హ్యాపీగా తినేయచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ దీని టేస్ట్ పెరుగుతుందే తప్ప పాడయ్యే ఛాన్సే లేదు. నిల్వ చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ గోంగూర ఎండు చేపలను చేశారంటే చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని పెద్దగా ఉన్న ఎండు చేపలకు తలను తోకను కట్ చేసుకొని ఇలా 1.5 ఇంచు ఉండేలాగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కాస్త మెత్తగా ఉన్న అవి గట్టి పడతాయి. అలాగే పైన పొలుసులు కానీ రెక్కలు కానీ ఉంటే ఊడిపోతాయి. వేసుకున్న చేపలు కాస్త గలగలలాడుతూ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేయించి గిన్నెలోకి తీసుకున్న ఎండు చేపల్లోకి వాటర్ని పోసుకొని వేళ్లతో చిన్నగా రబ్ చేస్తూ కడగాలి. చేత్తో ఇలా రబ్ చేస్తున్నప్పుడు చూడండి వాటర్ ఎంత మురిగ్గా అయిపోయాయో. ఇలాగే 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని వేసి చిటపటలాడిన తర్వాత ఒక కప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి ఉల్లిపాయలను కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. ఈ ఉల్లిపాయలని ఎర్రగా వేపుకొని అవసరం లేదు, కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి నూనెలో మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు చేపలను వేసి వేయించుకోవాలి. ఈ ఎండు చేపలకున్న తడంతా పోయేలాగా నూనెలో చక్కగా వేయించుకోవాలి, లేదంటే కర్రీ పాడైపోతుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలకి చేపలు చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పసుపును, గోంగూర ఉన్న పులుపును బట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. 3 స్పూన్ల వరకు కారమును, రుచికి సరిపడా ఉప్పును, 1 స్పూను ధనియాల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా వేసిన స్పైసెస్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 పెద్ద కట్టల గోంగూరను ఇసుకేమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూరను ఆ కర్రీలోకి వేసుకోవాలి. గోంగూరలో వాటర్ ఎంత మాత్రం ఉండకూడదు. గోంగూరను తడిగా ఉన్నప్పుడే కట్ చేసి వేశారంటే కర్రీ పాడైపోతుంది. గోంగూరలో ఉన్న తడంతా పోయి కాస్త వడబడినట్లుగా ఉంటేనే ఈ కర్రీ బెస్ట్గా ఉంటుంది. గోంగూరను వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని మరలా మూత పెట్టి మగ్గించాలి. ఈ టైంలో ఒకసారి కారంను ఉప్పును చెక్ చేసుకొని పులుపు కాస్త ఎక్కువగా ఉంటే ఇంకా కాస్త కారంను ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. రెండోసారి వేసుకున్న కారం కూడా మగ్గిపోయే విధంగా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి చక్కగా మగ్గనిచ్చారంటే ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అంతేనండి, ఒకసారి కర్రీని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉండే గోంగూర ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ చేసిన రోజు కాస్త ఘాటుగా ఉన్నప్పటికీ మరుసటి రోజుకి గోంగూర పులుపుకి కారం చక్కగా ఊరిపోయి నెక్స్ట్ డే రోజు చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.